నందమూరి వారసులంటే కేవలం మా కొడుకు మోక్షజ్ఞ తర్వాత తమ మనవడు అంటూ రాబోయేటువంటి వాళ్ళని కూడా లిస్టులో చేర్చారు. కానీ ఉన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ గురించి నందమూరి బాలకృష్ణ ఒక్కసారి కూడా చెప్పరు. అసలు ఎన్టీఆర్ అనే వ్యక్తి ఉన్నారనేది బాలకృష్ణ ఎగ్జిస్టెన్స్ని భరించలేకపోతున్నారు. సో ఈ సుపీరియారిటీ క్వాలిటీసే అక్కడ నందమూరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఒక ఘాటుకి మరి తెర తీసింది. కాబట్టి ఏదో ఒకటి ఎలా పెట్టేస్తే పోతుందంటూ చెప్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం మరి ఎంతో అద్భుతంగా ప్రసిద్ధిగాంచినటువంటి మరి ఐఫా అవార్డ్స్ వేదిక పైన నందమూరి నటవారసుడు అంటే నందమూరి మోక్షజ్ఞ తేజకి ఎంతో అద్భుతమైనటువంటి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్తున్నారు. సో ఈ రోజుల్లో అయితే మన అల్లు అరవింద్ కూడా చాలానే దీని గురించి ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో అల్లు అరవింద్ అయితే చెప్తూ ఎన్టీఆర్ లాంటి పర్ఫార్మర్ ఒక ప్రొడక్షన్ కంపెనీకి దొరకడం ఒక వరం. ఎన్టీఆర్ని బీట్ చేసేలా దర్శకుడు చెప్పినా అక్కడ రికార్డ్ చేయడానికి దానికి అంత శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా. కాబట్టి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రేక్షకులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తే అంతకు మించినటువంటి ఆనందం ఇంకేం ఉండదు అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా అవుతున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు అంతా ఎన్టీఆర్ వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం సినిమా ఇండస్ట్రీ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తూ మరి రాజమౌళి అయితే ప్రత్యేకంగా తన ఇంటికి